నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మం జీవన విధానం. నిత్య జీవితంలో మనం ఆచరించే ప్రతి పనికి ప్రతి ఒక్కరికి కూడా ఒక ధర్మం ఉంటూ ఉంటుంది. ఆ ధర్మాన్ని అనుసరించే క్రమంలో మనకు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. వాటిని ప్రేక్షకులు మాకు ఈమెయిల్స్, ఉత్తరాల ద్వారా పంపించారు. వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రామాయణ ప్రవచన సుధాకర డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడదాం, కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. మచిలీపట్నం నుంచి కృష్ణవేణి గారు రాస్తున్నారు. కుక్కలకు మరణించే వారి గురించి ముందే తెలుస్తుందా, తెలియచేయగలరు అని అడుగుతున్నారు గురుగారు. కుక్కలకి వాసనాత్మక జ్ఞానం చాలా హెచ్చు. అలా నీళ్లు బ్రహ్మాండమైనటువంటి వేగంతో పరిగెత్తు వస్తూ ఉంటే, అలా ప్రవహిస్తూ ఉంటే, ఎవరైనా మధ్యలో ఆ పై భాగంలో నిలబడితే నీళ్లు రెండుగా అలా వచ్చి మళ్ళీ కలిసిపోతాయి. అలా కుక్కలకు ఉండేటటువంటి అమోఘమైన వాసనాత్మక జ్ఞానం ఎంతటిది అంటే, దాదాపు 1 కిలోమీటర్ దూరంలో అలా వేగంగా వచ్చేటటువంటి గాలికి మధ్యలో ఆపుతూ ఎవరైనా నిలబడ్డట్టయితే, ఇదేమిటి ఎవరో ఒక వ్యక్తి వస్తున్నట్టున్నారే అని గమనించగలిగిన శక్తి వాటికి ఉంటుంది. మనం ఒక్కసారి ఆలోచిస్తే చూస్తే, ప్రతి పురాణంలో కూడా సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పతొడగాను అనే కనిపిస్తుంది. ఆయన పేరు శౌనకుడు. శునకస్య అపత్యం పుమాన్. శునకం అంటే కుక్క. శునకస్య అపత్యం, కుక్క కొడుకు అని పైకి అర్థం వస్తుంది. ఏమిట్రా ఇది, ఆయన అలా పెట్టుకున్నాడా పేరు, వాళ్ళ నాన్న అలా పెట్టాడా, ఏమైనా పద్ధతేనా అనుకున్నాం. కాదు, పూర్వ జన్మ వాసన జ్ఞానం ఉన్నటువంటి వాడెవరో ఆయన శునకుడైతే, ఆయన పుత్రుడైనటువంటి శౌనకుడు అంతటి జ్ఞానవేత్త. ఆయన నేను పూర్వజన్మలో ఏవేవో చేయరాని వాటిని చేసిన కారణంగా ఆ పాప కర్మల్ని పూర్తిగా చేసుకునేందుకు ఇదిగో ఈ జన్మెత్తాను. ఆ దోషాన్ని నివారించుకోగలగాలి. అందుకని నేను ఇక్కడే ఉంటానని సూతుడి దగ్గర శౌనకుడు అలా కూర్చుని మిగిలినటువంటి వాళ్ళందరికీ వినిపిస్తున్న వంకతో ఆయన ప్రశ్న వేస్తాడు. ఈయన పేరు సూత. అంటే దేనికోసం? సూత అంటే పుట్టినవాడు అని అర్థం. మనందరం పుట్టలేదు, మనం సూతులమేనా? కాదు. దేనికోసం పుట్టవలసి ఉన్నాడో అలా పుట్టినవాడు ఆయన. నిజంగా ఆయన పుట్టకండి అంటుంటాను తెలుగులో. ఆయన ఏ 6 విధాలైనటువంటి ధర్మాలని ఒక విప్రుడైన వాడు ఆచరించాలో అట్లాంటి 6 రకాలైన ధర్మాలని పాటించినవాడు, పాటించి పుట్టినవాడు, పాటించడానికే పుట్టినవాడు కూడా. అధ్యయనం, అధ్యాపనం, వేదాన్ని అధ్యయనం చేశాడు, అధ్యాపనం చెప్పాడు. యజనం, యాజనం, తాను యజ్ఞాన్ని చేశాడు, యజ్ఞాన్ని చేయించాడు కూడా 10 మంది చేత. దాన ప్రతిగ్రహణాలు, తాను దానాన్ని స్వీకరించాడు, తాను దానాన్ని ఇచ్చాడు, ప్రతిగ్రహణం తీసుకున్నాడు. ఈ 6 గుణాలు ఏవైతే ఉన్నాయో, యజన, యాజన, దాన, ప్రతిగ్రహణ, అధ్యయన, అధ్యాపన, ఈ 6టిని చేయించడానికి స్వయంగా తాను పుట్టి తాను చేస్తూ చేయించిన వాడెవరో ఆయన సూత. అలా పుట్టకవలసినటువంటి పుట్టుక ప్రకారం పుట్టినవాడని. అంతా ఎందుకు చెప్తున్నానంటే, శునక అంటే కుక్కని తేలిగ్గా అనుకోకూడదు. అంచేతనే కాలభైరవుడని మనకు అమోఘమైనటువంటి దైవం కనిపిస్తాడు. ఆ రోజున గారెల దండని ఆయన మెడలో వేసేసి కాలభైరవుడి మెడలో మనం మామూలుగా నమస్కరించేస్తాం. కాలభైరవమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. కాలభైరవుడిని ఆశ్రయించినట్లయితే యముడు ఏమీ చేయలేరు. ఎందుకని? కాశికాపుర క్షేత్రపాలకుడైన అద్భుతంగా చేస్తాడు. ఎవరికైనా మరణం, కాలము అంటే మరణం అని అర్థం. కాలుడు అంటే ఆ మరణాన్ని తన అధీనంలో ఉంచుకున్న యముడు అని అర్థం. కాలం చెల్లింది అంటూ ఉంటారు. కాలం అంటే మృత్యు అని అర్థం. కాలాన్ని గురించిన భీరు
ఆ భయాన్ని నేర్పుతాడు, భయం కలిగించేలా చేస్తాడు కాలభైరవుడు. ఆయన్నే ఆశ్రయించి ప్రార్థిస్తే కాల భీరు ఆ పిరికితనాన్ని పోగొడతాడు. 8 ఉంటారు. రుడు భైరవుడు, అసితాంగ భైరవుడు, చండ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, ఇలా ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కుక్కలకి ఆ వీధిలో ఎవరైనా మరణించబోతూ ఉంటే ఆ యముని యొక్క విధానం తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుండి ఎవరో ఈ వీధిలో వెళ్ళబోతున్నారనే యథార్థం తెలిసి తన మిత్రులైనటువంటి కుక్కలందరితోటి కలిసి రోదనధ్వనిని ప్రారంభిస్తుంది. మోని ఏడుస్తాయి. ఆ ఏడుపులో సంతోషం ఉండదు, విపరీతమైనటువంటి దుఃఖం కనిపిస్తూ ఉంటుంది. ఏడుపులో అసలు సంతోషం ఎందుకు ఉంటుంది అనుకోకూడదు. ఏదైనా ఒక దెబ్బ తగిలినప్పుడు ఏడుస్తారు, అప్పుడు దాన్ని చేసేస్తూ ఉంటే కొద్దిగా తగ్గుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఆనందం వస్తుంది. ఇది అలాంటి ఏడుపు కాదు, ఇది మానసికంగా తగిలినటువంటి దెబ్బకు సంబంధించినటువంటి ఏడుపు. అంచేత కుక్కలు కానీ అలా అరుస్తూ ఉంటే ముందు జరగబోయే విషయం వాటికి తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అరిస్తే అలాంటి ఇబ్బంది కలుగుతుంది. పక్షులకి కూడా అది ఉంది. అంచేత పక్షి వాక్యాన్య శివ అనిశ్రువుని దేవీం వాచన్ రుచింజపేత్ వివాహ మంత్రాల్లో ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఆ ఇంటికి అల్లుడు కాబోయేటటువంటి వరుడు వెడుతున్నప్పుడు ఓసారి ఈ మంగళవాద్యాలని వాటిని జనం మాట్లాడుకునే మాటలు అన్నింటినీ ఆపేయమంటారు అని ఆకాశాన్ని ఒకసారి చూస్తారు. పక్షి వాక్యాన్య శివ నిష్ణోతి చేత్. ఏ పక్షులైనా కానీ ఏడుస్తున్నాయా, ఏ పక్షులైనా దుఃఖకరమైనటువంటి ముఖాలతో కనిపిస్తున్నాయా చూసి లేదు అన్నప్పుడు అక్కడికి వెళ్ళమంటాయి. ఎంత గొప్ప సూచనది. రాముడు స్వయంగా తన భార్యతో, అలాగే మిగిలినటువంటి 3 తమ్ముళ్ళు కూడా భార్యలతో, దశరథంతో వాళ్ళందరితో కలిసి వస్తున్నప్పుడు ఆకాశంలో చూస్తే పక్షులన్నీ అరవడం మొదలెట్టాయి. ఈ నేల మీద ఉండే ఆ మృగాలన్నీ కూడా గిరగిరా తిరగడం మొదలెట్టాయి. ఆలోచించాడు ఆయన, ఏమిటిది ఇలా జరుగుతోంది అని. విశ్వామిత్రుడు ఒకసారి ఆకాశానికి చూశాడు. అంతే, ఈ కులగురు ఆయనే కదా. ప్రదక్షిణాకారంగా తిరుగుతున్నాయి కాబట్టి శుభం జరుగుతుంది, అప్రదక్షిణంగా తిరుగుతున్నాయి కాబట్టి కష్టం జరుగుతుంది. కష్టం వస్తుంది, దాటిపోతుంది. పరశురాముడు అక్కడ విల్లు పుచ్చుకున్నది అప్పుడు. పూర్వులు చెప్పింది ఏది అసత్యం కాదు కాదు కాదు. కాబట్టి ఆ వీటిలో ఏవైనా ఈ విధమైనటువంటి అరుపులు కానీ కుక్కలు అరిస్తే మరేం చేయాలి? ఒకే ఒకటి, ఆ సందర్భంలో కాలభైరవ మంత్రాన్ని జపించడం కానీ, లేకపోయినట్టయితే యశివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ఏ గుళ్ళో పురోహితుని అడిగినా ఈ శ్లోకం చెప్తారు. దాన్ని చదువుకుంటే కాల భైరవుడి వల్ల వచ్చే ఆ భీరు కోపం పోతుంది, పిరికితనం పోతుంది. ఏ విధమైన అశుభము కలగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆ ఇంట్లోనే ఆ వ్యక్తికి మరణించవలసి వస్తే మాత్రం జరిగే అవకాశం ఏమాత్రం ఉండదు. ఇది మాత్రం యథార్థం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుంచి గాయత్రి రాస్తున్నారు. గతించిన వారి చిత్రపటాలను పూజా మందిరంలో పెట్టి పూజించవచ్చా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు గురువుగారు. ఆయన మనకి తండ్రి, గతించిన ఆయన. ఆమె మనకి తల్లి, గతించిన ఆమె. నీ పక్కింటి వాడి దగ్గరికి వెళ్ళి మా నాన్న చిత్రం అంటే తీసుకెళ్ళి నాకెందుకు చూపిస్తున్నావు, మా అమ్మ చిత్రం నాకెందుకు చూపిస్తున్నావు అంటారు. అంటే నీ పక్క ఇంటి వాడికే నీ తండ్రి మీద ఇష్టం లేదు, అంటే గౌరవం లేదు. తల్లికి తల్లి అంటే కూడా ఇష్టం లేదు. ఈ ఎదురుగండ ఉండేటటువంటి నీ దైవ మందిరంలో ఉన్న రాముల వారి చిత్రాన్ని తీసుకెళ్ళి చూపించి నమస్కారం అండి అంటాడు. ఓ సీతాదేవి విగ్రహాన్ని తీసుకెళ్ళు, అబో అంటే ఏమిటన్నమాట. వాళ్ళు దేవతామూర్తులు, వీళ్ళు పితృదేవ స్వరూపులు. ఆ పితృమూర్తులైనటువంటి వాళ్ళు నీకు మాత్రమే గొప్పవాళ్ళు తప్ప ఎవరికీ కాదు. ఆ దేవతామూర్తులు అందరికీ ఇష్టలే. కాబట్టి దేవతామూర్తుల పక్కనే మన తల్లిదండ్రులు గతించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ బొమ్మల్ని పెట్టడం నేరం, సరికాదు. ఒకవేళ అలా ఎవరికైనా అనిపించినట్టయితే ఆ
తల్లిదండ్రుల్ని పూజించుకోవాలి అని అనుకున్నట్లయితే ఇంట్లో ప్రత్యేకంగా ఒక గోడ అంటే ద్వారబంధం పై భాగంలో పెట్టుకుని వెళ్ళేటప్పుడు ఓసారి నమస్కారాన్ని చేసుకుని వెళ్ళడం సర్వశ్రేయస్కరం. తమిళనాడు ప్రాంతానికి కానీ వెళ్ళినట్టయితే వాళ్ళు వాళ్ళ వంశ ఆచార దేవత అయితే కుల దైవం ఉంటారే, ఆ కులదైవం యొక్క విగ్రహాన్ని భార్యాభర్తలు ఇద్దరిని అక్కడ చిత్రాలని కానీ విగ్రహాలని కానీ ఏదో పటాలని కానీ పెట్టుకుని ద్వారబంధం నుంచి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు వాళ్ళ పాదాల క్రింది నుండి వెళ్ళినటువంటి ఆనందంతో అనుభూతితో ఉంటారు. వాళ్ళ ఎదురుగా ఈ గతించినటువంటి వాళ్ళ విగ్రహాలను పెట్టుకుని ఆ చిత్రాలను మరొకటినో పెట్టుకుని నమస్కరిస్తూ ఉంటారు. అది యథార్థమైన విధానం తప్ప వాళ్ళని దైవాలతో సమానంగా ఆ స్థాయిలో ఉంచి పూజించడం. ఉత్తరం చూద్దాం గురుగారు. తిరుపతి నుంచి క్రాంతి రాస్తున్నారు. రాత్రిపూట ఎవరైనా పాలు, పెరుగు, డబ్బులు దానం చేయకూడదు అని అంటారు, ఎందుకని తెలియజేయగలరు అని అడుగుతున్నారు గురుగారు. ఒక మాట నిజాన్ని నిజంగా చెప్పుకుంటే రాత్రిపూట ఇంట్లో పాలు, పెరుగు అవి ఉంచుకోవడం అవసరం. ఏ చుట్టమైనా ఏ వాహనమైనా ఆలస్యమైనా లేక ఏదైనా ఒక వైద్య అవసరం వచ్చి పని మీద ఎవరైనా చుట్టం వస్తే గబుక్కున ఏదైనా వాళ్ళకి పెట్టాలి అంటే పాలు, పెరుగు ఇవి కావాల్సి వస్తాయి. కాబట్టి పూర్వం రోజులు అంటే ఒక 20 సంవత్సరాల క్రితం ఇళ్ళలో ఉంచుకునేవారు. మా అమ్మగారు స్వయంగా కొద్ది అన్నం, అలాగే వేపుడు చేయడం కోసం అరటికాయ మరోటో సిద్ధం చేసుకుని ఉంచేవారు. ఓ పెరుగు ఓ 2 వ్యక్తులకి సరిపోయేదిగా ఉంచేవారు. తెలియనటువంటి మేము ఎందుకు అయిపోయింది కదా అనేవాళ్ళం. అప్పుడు చెప్పిన మాట ఇది. గబుక్కుని ఎవరన్నా వచ్చారు, అప్పుడు ఏం చేస్తావు? ఎక్కడో ఆర్డర్ ఇచ్చేస్తాం వీళ్ళకో వాళ్ళకో కాదు. వచ్చినటువంటి వ్యక్తికి చక్కని భోజనాన్ని మనం అప్పుడు లేచి పెడితే, మా అత్తయ్య ఎంత గొప్ప నిజంగాను, నేను రాత్రి 12:30కి పెడితే అప్పటికప్పుడు అరటికాయ వేపుడు వేసి జాగ్రత్తగా పెట్టి పెరుగన్నం పెట్టి ఆవకాయ ముక్క వేసిందంటే అది ఎంత గుర్తుంటుంది. ఆర్డర్ ఇచ్చారు అక్కడి నుంచి అని. ఇంకొంతమంది అయితే వచ్చేప్పుడే ఎక్కడో తిని వచ్చేసాయి, మేము ఇప్పుడు లేచి వండలేము అంటుంటారు. అది బాంధవ్యమే కాదు. అంచేత ఇవ్వకూడదు అనే నియమం ఏమాత్రం లేదు, కానీ ఇంట్లో ఉంచడం మాత్రం చాలా అవసరం. ఒకవేళ 2 కాక 4 వచ్చారు, కొద్దిగా మజ్జిగని చేసి ఆ పెరుగునే అలా మామూలుగా వేసేవారు. అది ఎంతో ఇష్టంగా తినే ఆహారం. కడుపు మండిపోతూ పాపం వాళ్ళు ఆకలితో వస్తారు కాబట్టి వాళ్ళకి చాలా ఆకొన్న తిన్ని అమృతము, ఆకొన్నప్పుడు తినేటటువంటి తిండే అమృతంతో సమానం అన్నారు. అలా ఉంటుంది. కానీ ఇవ్వకూడదని మాత్రం ఎక్కడా లేదు. ఇవ్వకూడదంటే వాళ్ళు ఎవరైనా వస్తే ఇబ్బంది పడతావు కాబట్టి ఇవ్వద్దనే అర్థంలో మాట్లాడారేమో అని కూడా అనుకోవచ్చు. మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. ఏలూరు నుంచి గిరిజ రాస్తున్నారు. ఏదైనా పని మీద బయలుదేరుతుంటే వారిని వెనక నుంచి పిలవడం దోషమా, తెలియచేయగలరు అని అడుగుతున్నారు గురుగారు. ఒక వ్యక్తి ఎవరైనా కానీ వెళుతూ ఉన్నప్పుడు దృష్టి మొత్తం ఎక్కడుంటుంది? వెళ్ళబోయే పని, మాట్లాడవలసిన మాట, చేయవలసిన కర్తవ్యం, వాటి మీద బాగా బుద్ధి కేంద్రీకరింపబడి ఉంటుంది. వెనక నుంచి మనం పిలిచినట్టయితే కొద్ది అశుభంగానే భావిస్తారు వాళ్ళు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచిన్మాం వేత్తి తత్తతః. ప్రపంచంలో ఏ ప్రశ్నకైనా సమాధానాన్ని చెప్పగలిగినటువంటి ఒకే ఒక గ్రంథం భగవద్గీత. బ్రహ్మాండంగా పరిగెత్తడానికి పరుగు పందానికి 10 మంది నిలబడ్డారు అక్కడ. అలా నిలబడ్డే వాళ్ళలో ఒకటి దగ్గరికి వెళ్ళి, ఎలా ఎదగలవా, భయంగా ఉందా అని అడిగితే ఖచ్చితంగా వాడు ములుగుతాడు అక్కడ. ఎందుకని? వాడి ఉత్సాహాన్ని మనం దెబ్బతీసాం. ఆ 10 మందిలోనూ ఓ 2 నెగ్గితే ఆ 2కి పరీక్ష పెట్టేటప్పుడు సందర్భంలో కూడా అలా అడగకూడదు, నిరుత్సాహానికి కారణం అవుతుంది. అంచేది శాస్త్ర ప్రకారం కాదు, కానీ మానసికమైనటువంటి అధైర్యం వాళ్ళలో ప్రవేశిస్తుంది. వెడుతున్నప్పుడు గబుక్కుని వెనక్కి పిలిస్తే సరికాదు. అప్పుడు అతను ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుని ఒక క్షణం తనకి ఇష్టమైనటువంటి ఇలువేలుపు, ఇలు అంటే ఇంటికి సంబంధించిన వేలుపు, ముత్తాత, తాత, తండ్రి అందరూ ఆరాధించిన దైవం ఉన్నారో ఆ దైవధ్యానం చేసుకుని వాళ్ళ చెప్పవలసినటువంటి మాట ఏం చెప్పాలో అది చెప్పించుకుని విని అప్పుడు బయలుదేరడం చాలా మంచిది. అది ఆ విధానంగా చెప్పినటువంటి మాట వెనక్కి పిలవద్దు అని. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి.
వైజాగ్ నుంచి మాధవి రాస్తున్నారు. సాయంత్రం దీపారాధన అయ్యాక ఇల్లు ఊడ్చకూడదు అని అంటారు, ఎందుకని తెలియచేయగలరు అని అడుగుతున్నారు గురుగారు. అక్కడ పైన ఆకాశంలో సూర్యుడు ఉంటాడు. సూర్యునికి ప్రతిబింబంగా పెట్టేటటువంటిదే దీపం. సూర్యుడు ఉదయించక ముందు దీపం పెట్టాలి ఇంట్లో, సూర్యుడు అస్తమించక ముందు దీపం పెట్టాలి ఇంట్లో. తెలిసింది? సవిత్రేవ హుతాశనః. ఆకాశంలో ఉండేటటువంటి సూర్యుడు మా ఇంట్లో స్వయంగా ఉన్నాడు అని అనుకుంటూ, సూర్యుడు జగత్సాక్షి కాబట్టి, కర్మసాక్షి కాబట్టి, ఆయన అనేటటువంటి వాడు వచ్చాడు కాబట్టే ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది నా తల్లి, ఈమె నా తల్లి, ఇది నా భార్య, వీడు పుత్రుడు అని అర్థం చేసుకోగలుగుతున్నాం మనం. అటువంటి ప్రపంచానికే కన్నులాంటి సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని మన ఇంట్లో పెట్టుకున్నాం. ఆ పెట్టుకున్నటువంటి సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన సాయంకాలం అస్తమించేలోగా మనం పెట్టుకున్నట్టయితే ఆయన అస్తమించిన తర్వాత కూడా సూర్యుడు రోజంతా మన ఇంట్లో ఉన్నట్టే అవుతాడు. పరిశుభ్రమైనటువంటి విధానంతో సూర్యుడంతటి వాడిని స్వయంగా ఆహ్వానించి ఆయన వచ్చిన తర్వాత ఇల్లు ఊడ్చడం అంటే చక్కనైనటువంటి ఆత్మీయుడు, అభిమాని, మనంటే ఇష్టపడ్డటువంటి వాడు వస్తే ఆయన కూర్చోబెట్టి ఒక్క నిమిషం చీపురు పెట్టి తుడుస్తూ ఉంటే ఆయన ఏమైపోతాడు, ఏమనుకుంటాడు? సూర్యుడు రావడానికి ముందే ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి. అంచేతనే పూర్వం రోజుల్లో సంధ్యాకాలం అవుతుంది అని చెప్పి మామూలుగా తుడిచేవారు. రెండవది, ఆ సమయంలో ఉన్నప్పుడే అన్ని వస్తువులు మనకు కనిపిస్తాయి. చీకటి పడి సాయంకాలం వెళ్ళిపోయి రాత్రి రావడానికి మధ్య భాగంలో అంత స్పష్టంగా కనిపించే అవకాశం కూడా ఉండదు. మాకు విద్యుత్ దీపాలు అన్నీ ఉన్నాయండి, అవి ఉన్నాయి కాబట్టి ఊడుస్తావా నువ్వు? అది కాదుగా. శాస్త్రం చెప్పిన విధానం నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఖచ్చితంగా ఆ సూర్యబింబం ప్రతిబింబంగా మనం ఇక్కడ ఏదైతే దీపాన్ని పెట్టబోతున్నామో దానికి ముందే ఇల్లు ఒళ్ళు కూడా శుభ్రం చేసుకుని, అంటే స్నానాన్ని ముగించుకుని, దీపం జ్యోతి పరంబ్రహ్మ, దీపం సర్వతమో అపహం, శరీరంలో ఉండే చీకటిని కూడా తొలగించేది. దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తు తే. అది సంధ్యాదీపం అంటే రాత్రి రావడానికి ముందు, సాయంత్రం వెళ్ళిపోవడానికి ఆ మధ్యకాలంలో వెలిగించేది అది దీపం. దాన్ని చేసిన తర్వాత ఈ విధమైనటువంటి పనుల్ని, శౌచ కార్యక్రమాలని చేయకూడదు. గురుగారు, నిత్యకర్మలు ఆచరించేటప్పుడు ఎన్నో సందేహాలు చాలామందికి వస్తూ ఉంటాయి. పురాణోక్తంగా శాస్త్రవాక్కుగా శాస్త్రీయ సమాధానాలను తెలియచేసినందుకు ధన్యవాదాలు గురుగారు. వీక్షించారు కదా, ఇది ఈనాటి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మరొక కార్యక్రమం